రారండి అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకు సూపర్ ఉంటుంది. అసలు ఇది పెసరపప్పు మామిడికాయ పప్పు అన్నమాట. మనం ఎప్పుడు కందిపప్పుతో చేసుకుంటాం కదా, పెసరపప్పుతో చేయండి. అసలు ఇంకా టేస్ట్ అదిరిపోయిద్ది. ఇది మనం సున్నిపిండి కోసమని తీసుకొచ్చాం కదా, ఆర్గానిక్ పెసల. నేను ఇవే వాడుకుంటున్నాను ఇంట్లోకి. వీటిని ఇట్లా లైట్గా వేయించి తిరగల్లో విసిరి పప్పులు చేసి పెట్టుకున్నాను అన్నమాట. అసలు మామూలు టేస్ట్ కాదు. వీటితోటి పప్పుచారు చేసుకున్నా, పెసరకట్ట అంటారు అది చేసిన, అసలు ఏది చేసినా కానీ కందిపప్పు కంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. ఇప్పుడు ఇవి అయితే మాకు సరిపోతాయి. వీటిని కొంచెం నీళ్లు పోసి కడిగి తీసుకొస్తాను. మళ్ళీ నీళ్లు పోసి పొయ్యి మీద పెడదాం. అది మామిడికాయ తగిలితే పప్పు ఉడకదు, పెసరపప్పు. అందుకని ఈ పప్పు కుక్కర్లో పెట్టి అన్నంతో పాటు ఇది ఉడికిన తర్వాత ఇవన్నీ రెడీ చేసి వేసి చేయాలి. అప్పుడు మళ్ళీ చూద్దాము. ఈ పప్పు మామూలుగా ఉండదు, అంత టేస్ట్గా ఉంటుంది. చాలా మంచిది పెసరపప్పు ఆరోగ్యానికి, పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది. ఎండాకాలం చలవ చేసిద్ది. సరే, ఇప్పుడు ఈ పప్పు కడుక్కొచ్చి కుక్కర్లో పెడదాం. వచ్చాను ఈ నీళ్లు పోసేసి మూత పెట్టి కుక్కర్లో పెట్టి పప్పు ఉడికిన తర్వాత తీసి అప్పుడు ఇవి వేద్దాము. అప్పుడు చూద్దాం. ఇప్పుడు కుక్కర్లో ఉడికిచ్చాము. పప్పు మెత్తగా ఉడికింది చూడండి. ఇంక ఇప్పుడు దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించి ఇదిగో టమాటాలు, మనం చిన్న టమాటాలు 2 తీసుకున్నాం కదా, ఆ టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ఇప్పుడు ఈ పప్పులోకి వేసేద్దాం. ఇలాగైతేనే బాగుంటుంది. మామిడికాయ వేస్తే ఉడికినా కానీ అంత టేస్ట్గా ఉండదు, ఉడకదు. మామిడికాయ తగిలిన దగ్గర పుల్లగా ఉంటుంది కదా, అప్పుడు పప్పు ఉడకదు. ఎలా అనుకో మనకి సూపర్గా ఉడికిద్ది. ఇప్పుడు కొంచెం మామిడికాయ చెక్కు తీసి ముక్కలు కోసుకొని తెద్దాం. ఇప్పుడు మనం పీల్ తీసి కట్ చేసుకొచ్చుకున్న మామిడి ముక్కలు పప్పులో వేసేద్దాం. ఊరకే ఇంక ఒక్కసారికే మగ్గిపోతాయి. ఇంకా కారం వేయాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కారం, అంతే. పచ్చిమిరపకాయలు వేసాక సరిపోద్ది. ఇంకా ఉడకనిచ్చి ఉప్పేసి మెదిగిచ్చి తాలింపు పెడదాం. ఇంకా మామిడి ముక్కలు కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు పప్పు ఉప్పేసి ఇంకా మెదిపి తాలింపు పెడదాం. ఇప్పుడు పప్పు తాలింపు కోసం బాండి పెట్టాము. కొంచెం ఆయిల్ వేద్దాం. తాలింపు గింజలు వీటిని వేగనిద్దాం, చెట్టపట్టమనిద్దాం. ఇప్పుడు దీనిలోకి ఒక్క ఎండుమిరపకాయ తుంచి వేస్తాము. ఇప్పుడు కొంచెం 2 రెబ్బలు వెల్లుల్లి దంచేద్దాం. ఇప్పుడు వెల్లుల్లి అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు. పప్పులో ఉల్లిపాయ ముక్కలు వేస్తే బాగుంటుంది టేస్ట్. అది బ్రౌన్ కలర్కి వచ్చినప్పుడు భలే టేస్ట్ వచ్చింది. ఇప్పుడు ఉల్లిపాయ ఇలా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత కొంచెం ఇంగువ. ఇప్పుడు ఈ పప్పు మెదిపి పెట్టుకున్న మామిడికాయ పప్పు దీనిలో వేసేద్దాం. ఇప్పుడు మీరు ఇంట్లో అందరు వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. కొంచెం నెయ్యి వేసి ఇంకా కలిపేసామనుకో అదిరిపోయిద్ది పప్పు. గుమగుమలాడుతా ఎంత తిన్నా ఇంకా తినాలనిపించే మామిడికాయ పెసరపప్పు రెడీ. సూపర్ ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. అసలు దాంట్లో 1 స్పూన్ నెయ్యి తగిలితే ఎక్కడ లేని టేస్ట్ వచ్చింది. సూపర్ అని మీరే చెబుతారు. ఒక్కసారి అలా ట్రై చేయండి. మామిడికాయ పెసరపప్పు.